హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎగ్జామ్ డేట్స్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణకి సంబంధించి ఈఏపీ సెట్ ఎగ్జామ్ May 2 నుంచి 5th మధ్యలో కండక్ట్ చేయబోతున్నారు, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి May 12th నుంచి 18th మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. అయితే ఇంత షార్ట్ డ్యూరేషన్లో ముఖ్యంగా ఈ ఈఏపీ సెట్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైతే విద్యార్థులు ఈఏపీ సెట్ రాయబోతున్నారో 2025 సంబంధించి తక్కువ టైంలో మంచి స్కోర్ అనేటువంటిది ఎలా గెయిన్ చేయాలి? ఎందుకనంటే మ్యాథ్స్ అనేటువంటి దాని నుంచి 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి కదా. ఓవరాల్గా 160 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతారు. సో దానిలో మంచి స్కోర్ అంటే 100+ స్కోర్ అనేటువంటిది ఇంత షార్ట్ టైంలో ఎలా గెయిన్ చేయాలి? ఓకే, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల్ని కనుక తీసుకున్నట్లయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. చాలా కొంతమంది మాత్రం ఇంగ్లీష్ మీడియం, బేసికల్గా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంటుంది. ఈ ముగ్గురు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 3 కేటగిరీస్ సంబంధించినటువంటి విద్యార్థుల్ని గుర్తుపెట్టుకుని ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్ని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ February 4th అఫీషియల్గా లాంచ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా ప్రీ రికార్డెడ్ కోర్స్ అనమాట. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి, అంటే దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్గా ఇది బైలాంగ్వల్, అంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి, అంటే ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అలాంటి ఓరియంటేషన్లోనే సరళతరమైనటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కంటెంట్ అనేటువంటిది మీకు ఇక్కడ డిస్ప్లే చేసే కంటెంట్ కోర్స్లో మోస్ట్లీ ఇంగ్లీషే ఉంటుంది. అయితే తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు రెండింటిని కూడా ఉపయోగించి ఈ కోర్స్ని డిజైన్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని, మరి మార్కెట్లో చాలా మంది రకరకాల యాప్స్ ద్వారా ఈ ఈఏపీ సెట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్ ద్వారా ఈ కోర్స్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నారు. మరి ఏస్ లాంచ్ చేయబోతున్నటువంటి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? వై ఏస్? ఎస్ సార్, వై ఏస్? మంచి ప్రశ్న వేశారు. సో మార్కెట్లో చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏస్ మాత్రమే ఎందుకు అంటే, ఇక్కడ చూడండి, మా దగ్గర ఉన్న కోర్సులో ఉన్న ఫీచర్స్ చూడండి. లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ, ప్రతి టాపిక్ని దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ డీల్ చేశాడు. అంతేకాకుండా ఇక్కడ హై క్వాలిటీ వీడియోస్, యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలు పెడతారు, కానీ మధ్యలో వచ్చే వరకు రైటింగ్ సరిగా ఉండదు, ఆ కంటెంట్ సరిగా ఉండదు, వీడియో సరిగా ఉండదు, ఆడియో సరిగా ఉండదు. సో ఇక్కడ కంటెంట్తో కాంప్రమైజ్ ఉండదండి, హై క్వాలిటీ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా యానిమేషన్స్, ఒక చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇమాజినేషన్ చేసుకోవడం, ఊహించడం కోసం స్టూడెంట్కి ఇబ్బంది అవుతుంది అనుకోండి, దానికి సంబంధించిన వీడియోస్ మీరు ఇక్కడ శాంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -α + β. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే b/a. దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది అంటే α + β వాల్యూ ఎంత అంటే -b/a. వేవ్ ఇలా వెళ్తుంది అనుకోండి, సో దీస్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడినల్ వేవ్స్. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, సో దీస్ ఆర్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. ఫైన్. మన జీవితంలో ఎన్నో మరపురాని, వెలకట్టలేని అనుభూతుల్ని, నెక్స్ట్ వివిధ రకాల అంశాలని బంధించేదే ఫోటో. మరి ఇలాంటి ఫోటోలో దాగి ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఏంటి? ఎలాంటి కెమికల్స్ని ఉపయోగిస్తారు? ఫైన్. సో ఇక్కడ అంతేకాకుండా ప్రతి టాపిక్ని బేసిక్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్లారు ప్రతి టాపిక్. ఫైన్. అంతేకాకుండా షార్ట్ కట్స్, ఆబ్వియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఫైన్. సో పెద్ద పెద్ద క్వశ్చన్స్ని ఆప్షన్స్ ద్వారా ఎలా డిసైడ్ చేయాలి, దాంట్లో ఉన్న షార్ట్ కట్స్, దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటనే విషయాన్ని కూడా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అంతేకాకుండా దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కోర్స్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ కాబట్టి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంతేకాదండి, ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అన్ని కాన్సెప్ట్స్ చదువుకున్నారు, అన్ని వెపన్స్ మీ దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియలేదంటే దానికి మించిన ప్రాబ్లం అనేది ఇంకోటి ఉండదు. అలా కాకుండా ఫ్రీ టెస్ట్ సిరీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ మీరు ఏం చేయొచ్చు, మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ని, మీరు చదువుకున్న షార్ట్ కట్స్ని అక్కడ అప్లై చేయడం వల్ల కూడా కాన్సెప్ట్స్ మీరు ఇంకా రివైజ్ చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇవన్నీ విషయాలు
ఇక్కడ ఏఎస్ దాంట్లో మేము ఆఫర్ చేస్తున్నాం. మరి ఇన్ని బెటర్ ఆఫర్స్ అనేది బెటర్ ఫీచర్స్ ఉన్నటువంటి యాప్ని కోర్స్తో పాటుగా మీరు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అవును. సో ఎంత ప్రైస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్షల్లో కానీ లేదు అంటే వేలలో కానీ ఈ కోర్స్ ఏమైనా లాంచ్ అయిపోతున్నారా? కాదు సార్, మీరు ఒకసారి గెస్ట్ చేయండి. లక్షలు కాదు, వేలు కాదు, సుమారు 10,000 కాదు, అంతకన్నా తక్కువ. 5,000 కాదు, అంతకన్నా తక్కువ. మేము అఫోర్డబుల్ ప్రైస్ అంటే మీరు గెస్ట్ చేయలేరు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు ఇంక్లూడ్ చేసి మేము 3 monthsకి ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ 3 months కోర్సు 499 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాము. ఇది లాంచింగ్ ఆఫర్ అండి, మీరు గమనించాలి. ఇక్కడ 3 months కోర్సు 499 రూపీస్కి. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మరి 6 months కోర్స్? 6 months కోర్స్ అంటే 3 months ఎక్స్ట్రా ఉంది కాబట్టి జస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా. అంటే పర్ మంత్ అడిషనల్ గా ఒక 100 రూపాయలు. మీరు ఒక సినిమాకి చూడండి, ఈ ఇంత క్వాలిటీ కంటెంట్ 499 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక సినిమా టికెట్ ప్రైస్ కాదండి. ఫైన్. సో అదండి విషయం. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఈ కోర్స్ ని, దట్టు హై క్వాలిటీ వీడియోస్ ని మేము ఎలా యాక్సెస్ చేయాలి? మంచి ప్రశ్న వేశారు సార్. ఈ కోర్సుని ఎలా యాక్సెస్ చేయాలంటే, ఈ కోర్స్ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ అండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ని కనుక స్కాన్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీకు ఏఎస్ ఆన్లైన్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి అండ్ ఈ పేజ్లో మీకు ఇక్కడ ఐకాన్ కూడా కనిపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్, అలానే పేమెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వేరియస్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో TS EAP సెట్ లేదా AP EAP సెట్, ఈ రెండింటిలో ఏదైనా ఒక కోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే కాకుండా మీకు కనిపిస్తున్న ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఫైనల్గా మా ఫ్యాకల్టీ ద్వారా ఈ కోర్స్ అనేది ఏ రోజున లాంచ్ చేయబడుతుంది, నెక్స్ట్ కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, డ్యూరేషన్ ఏంటి, ఈ కోర్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, నెక్స్ట్ దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మొబైల్ ద్వారానే కాకుండా PC ద్వారా, నెక్స్ట్ ల్యాప్టాప్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేసుకునే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేయటం అనేటువంటిది జరిగింది. అయితే మన ఏస్ ఆన్లైన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ దేశాన్ని ముందుండి నడిపించబోయేటువంటి మీకు మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మేము వేసినటువంటి ఆ తొలి అడిగే మా ఈ కోర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.